రోడ్ మాకొద్దు, మా భూములు మాకు ముద్దు అంటూ పూడూరు మండల రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పూడూరు మండల రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శంషాబాద్ నుండి పరిగి రాకంచర్ల రూట్ అలైన్మెంట్ ను వెంటనే మార్చాలి అని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. అయితే మీడియా మిత్రులందరూ కూడా మరోసారి నమస్కారాలు. అయితే ఈ పరిగి నియోజకవర్గంలో 2 మండలాలు, ఒకటి పూడూరు మండలము, ఒకటి పరిగి మండలము. ఈ 2 మండలాల నుంచి దాదాపుగా 8 గ్రామాలు పోతున్నాయి. ఆ 8 గ్రామాలు నుండి పోతున్నాయి. ఆ 8 గ్రామాలలో దాదాపుగా 360 ఎకరాల సాగు భూమి, పత్తి, మొక్కజొన్న, కందులు, శనగలు, ఏదైతే నూనె దినుసులు ఉన్నాయో ఆ పంటలు పండిస్తారు. చాలా నల్లరేగడి. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దాదాపుగా 100 మంది వచ్చినాము. అయితే మా ఇది ఏదైతే ఉన్నదో మొత్తానికి 200లకు పైగా కుటుంబాలు నష్టపోతున్నారు. కాబట్టి మేము ఏదైతే రైతులము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నామో, ఎందుకంటే శంషాబాద్ నుండి ఈ పరిగి నియోజకవర్గానికి 3 అలైన్మెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నాయి. ఆల్రెడీ 3 సర్వేలు కూడా జరిగింది. ఒకటి వచ్చేసి శంషాబాద్ నుంచి రంగపూర్ వరకు రాకంచర్ల, అదేవిధంగా శంషాబాద్ నుంచి మేడికొండ వరకు 2వ ప్రతిపాదన, 3వది శంషాబాద్ నుండి కుత్బుల్లాపూర్ వరకు 3వ ప్రతిపాదన. ఈ 3 ప్రతిపాదనలలో 2 మాది ఏదైతే ఇక్కడ రైతులు నిరసన కార్యక్రమం చేస్తారో దాదాపుగా 360 ఎకరాలు ఏదైతే ఉన్నదో నల్లరేగడి పూరా సాగులో ఉన్న భూమి. మేమేమంటున్నాం అంటే ప్రభుత్వానికి ఏది కూడా మేము వ్యతిరేకం చేయట్లేదు. ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వాటన్నిటికీ మేము స్వాగతిస్తున్నాము. ఏదైతే ఇప్పుడు 2వ ప్రతిపాదన ఉందో శంషాబాద్ నుండి మేడికొండ వరకు సాగులేని భూమి, ప్రభుత్వ భూమి ఉన్నది. అక్కడ ప్రభుత్వ భూమి దాదాపుగా 110 ఎకరాలు ఉన్నది. ఆ 110 ఎకరాలకు వెళ్ళి రోడ్డు నిర్మాణ పనులు జరిగితే అక్కడ 3 గ్రామాలే రాళ్లతోటి, మట్టి ఏమంటారు గుట్టలతోటి నిర్మాణం అయినది. కాబట్టి ఎక్కువ రైతులు నష్టపోవడానికి వీల్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే గూగుల్ ఎర్త్ మ్యాప్లో ఇచ్చింది, మరి ఇది నిజంగా పోతుంది కావచ్చు అనే ఆలోచనతోటి అందరూ ఏడుస్తూ ఉన్నారు. రైతులందరూ చిన్న రైతులు 2 ఎకరాలు, ఎకరా, 20 గుంటలు, 30 గుంటలు ఉన్న భూమి ఉన్న రైతులే ఉన్నాం. ఇక్కడ చిన్నకారు రైతులు ఉన్నాం. ప్రభుత్వం వెంటనే మాకు సానుకూలంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి అలైన్మెంట్ను చేంజ్ చేసి వేరే అలైన్మెంట్కు మార్చాలని మేము రైతులు అందరం కూడా ముక్త కంఠంతో చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇచ్చేది లేదు. మా ప్రాణాలు పోయినా సరే, మా శవాల మీద రోడ్లు వేసుకున్నా సరే కానీ మేము భూములు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. మేము రేడియల్ రోడ్ బాధితులము. మా భూముల నుంచి ఈ ఒక రేడియల్ రోడ్ నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం చిన్నకారు రైతులు ఉన్నారు. ఎకరా, అర్ధెకరా, పావెకరా, 3 ఎకరాల వరకు చాలామంది రైతులు ఈ భూములను కోల్పోతున్నారు. కాబట్టి మా జీవన ఉపాధి మెయిన్గా వ్యవసాయ ఆధారిత జీవితాలు. కాబట్టి మేము ఆ భూములతోటే మా జీవితాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆ భూములు పోతే మాకు ఇంకే గతి లేదు. సావే చరణ్యం, అంతకు మించి ఇంకో జీవన విధానం లేదు మాకు. కాబట్టి ఈ యొక్క రేడియల్ రోడ్డును ఇక్కడ మన్నెగూడ నుంచి అప్ప వరకు 6 లైన్స్ అవుతుంది. ఆల్రెడీ నారాగూడ టు శంషాబాద్ రోడ్డు ఉంది, అక్కడ షాద్నగర్ ఉంది. ఇంత మంచి రోడ్లు ఉన్నాయి. వీటిని డెవలప్మెంట్ చేయకుండా కొత్తగా వ్యవసాయ భూముల నుంచి, మంచి పంటలు వండే భూముల నుంచి కొత్తగా ఈ యొక్క రేడియల్ రోడ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. దీనివలన చాలామంది చిన్నకారు రైతులు, వ్యవసాయం చేసుకునే రైతులు 3 ఎకరాలు, 2 ఎకరాలు ఈ రైతులంతా నష్టపోతున్నాం. కాబట్టి మాకు వ్యవసాయమే మాకు దిక్కు. కాబట్టి మా జీవన విధానమే వ్యవసాయ జీవన విధానం. కాబట్టి మేము ఈ భూములు కోల్పోతే మాకు మరణం తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించి మా భూముల నుంచి కాకుండా ఇంకా వేరే దిక్కు అలాట్మెంట్ తీసుకొని అక్కడ నుంచి రేడియల్ రోడ్ మార్చుకొని అక్కడ నుంచి రేడియల్ రోడ్ నిర్మిస్తే బాగుంటుందని మేమంతా రైతులమంతా ఈరోజు శంషాబాద్ నుంచి పరిగి వరకు రేడియల్ రోడ్ నిర్మాణం చేస్తున్నారు. 55 కిలోమీటర్ల ఒక రేడియల్ నిర్మాణం అని చెప్పేసి ప్రభుత్వము గూగుల్ ఎర్త్లో ఇచ్చింది. మరి పేపర్లో కూడా వస్తూ ఉంది. దానివలన మేమందరం కూడా చాలా భయాందోళనకు లోనవుతున్నాము. మా జీవితాలు, మా కుటుంబాల చిందరవందర అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాకు జీవన విధానం వేరే లేదు, వేరే ఉపాధి కూడా లేదు. మా అదే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచన చేసి వేరే అలాట్మెంట్లు ఉన్నాయి, అక్కడ నుంచి రేడియల్ రోడ్ తీసుకుపోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాం. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే మాకు ఉన్నాయి ఆ భూములు, పంటలు వండే భూములు. అవి కూడా
గవర్నమెంట్ అసైన్ భూములు కావు, మొత్తం పట్ట భూములు, మా తాతల నుంచి వస్తున్నటువంటి భూములు ఈరోజు మొత్తం భూములు పోతున్నాయి అంటే మాకు ఎంతో బాధగా ఉంది. అంతా చిన్నకారు రైతులం ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి ఈ యొక్క అలాట్మెంట్ను వేరే దిక్కు మార్చగలరని చెప్పి ప్రభుత్వానికి రేట్లు రాలేదు. గోకుల్ ఎర్త్లో మాత్రం మ్యాప్ ఇచ్చారు, న్యూస్లో ఇస్తున్నారు. మొన్న సీఎం గారు మార్కింగ్ ఇచ్చారు. సీఎం గారు కూడా మొన్న అనౌన్స్మెంట్ చేసిండు. కత్వాల్గూడ నుంచి రంగాపూర్ వరకు కొడంగల్ వరకు 55 కిలోమీటర్లు రేడియల్ రోడ్ నిర్మిస్తున్నామని సీఎం గారు స్వయంగానే ఆయన నోటుకుంటేనే ఆయన చెప్పిండు. కాబట్టి మాకు అందరికీ ఆందోళనగా ఉంది. మా భూముల నుంచే ఇప్పుడు గోకుల్ ఎర్త్లో ఉన్న మ్యాప్ అయితే మా భూముల నుంచే పోతుంది కాబట్టి ఆ రైతులం మాత్రమే ఉన్నాం ఇక్కడ. రైతులం మాత్రమే ఈ ధరకు కంకల్ గ్రామం పేరు గట్పల్లి రాములు. మా మంచి పొలాలు ఒక 1000 మందిని నడిపే 500 మా కుటుంబాలు నడిపే పొలాలు, మంచి పచ్చగా ఒరిజినల్ రాగళ్ళు పంట పంటి 1000 కుటుంబాలను బతికించేటటువంటి పొలము. మేము బతుకుతూ 10 మందిని బతికించేటువంటి పొలం అవి. అట్టి పొలాలలో కాకుండా కొన్ని 4 రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు షాద్ నగర్ 4 లైన్ల రోడ్ అవుతుంది. శంషాబాద్ నుంచి నాగర్గూడ వరకు 6 లైన్ల రోడ్ వచ్చింది. మాకు ఇక్కడ కడుమూరు వరకు డైరెక్ట్ రోడ్లు కూడా ఉన్నాయి. అట్టి రోడ్లను ఎడల్పు చేసి ఇంకా మంచిగా మా పొలాలు పోయినా సరే అటు దాంట్లో పోయినా బాధ లేదు. ఇంకా కొద్దిగా దాన్ని గడుచుకొని ఇంత పోతుంది. మళ్ళీ తవతల అప్పకాడ నుంచి ఇది ఉన్నది, చిట్టంపల్లి రోడ్ ఉన్నది, బీజాపూర్ హైవే 4 లైన్ల 4 దిక్కుల అవకాశం ఉన్నది. కాబట్టి ఈ పేద ప్రజలు ఆగమవుతున్నారు. 1 ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నారు అనుకోండి. దేశానికి రైతు ఎన్న ముక్క ఎట్లా ఉన్నదో మా పొలాలు రైతుకు ఎన్ను ముక్క లాంటి పొలాలు ఉన్నాయి. అవి మమ్మలను మా జీవన ఉపాధి అది తప్ప మాకు వేరే మార్గం లేదు. దయచేసి దాన్ని ఎక్కడన్నా ఉన్న రోడ్లను ఎడల్పు చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం నేను ఇప్పుడు 3 ఎకరాలు మొక్కజొన్న వేసిన. ఆ మొక్కజొన్నతో పాటు పక్కన ఉన్న పొలాలు కూడా పోతున్నాయి. ప్రతి సంవత్సరం నా చేను నుంచి కీరా, క్యారెట్, పప్పు దినుసు, కూరగాయల ప్రతిరోజు బండి పోతుంది. మన పరిగిపోడు నియోజకవర్గ మండలాల నుంచి ప్రతిరోజు 20 బండి దాకా వెళ్ళిపోతాయి. నైట్లో చీకటి అయితే ఓన్లీ కూరగాయలు మాత్రమే, కీరా కూరగాయలు అవన్నీ కూరగాయలు పోతుంటాయి. ప్రతిరోజు పోతున్నాయి. ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చుకోవాలి. మన భూములు పోతాం మేము ఇప్పుడు మాకు ఎన్ని ఎకరాలు అన్న ఘోరంగా లాస్ అయిపోతున్నాం రైతులం. అసలు మాకున్నదే అంతే భూమి. అంటే నాకు ఒకటి కాదు, చాలా మందికి 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు అందరు 10 ఎకరాలు ఎవరు లేరు ఇక్కడ. అసలు అన్ని తక్కువ భూములు ఉన్న రైతులు. కాబట్టి ఈ అలైన్మెంట్ ఏదో మేడ్కో నుంచి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకుంటే బెటర్ అని మా అభిప్రాయం అన్న. అంతకు